సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా 2023-2024 జనవరి మాస ఫలితాలకు స్వాగతం. మరి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరి ఈ రాశి ఫలాల్లో మిథున రాశి యొక్క ఫలితాలు చూసే ముందు మిథున రాశి యొక్క గ్రహస్థితి ఒకసారి చూద్దాం. మిథున రాశి వారికి చతుర్థ కేతువు, అలాగే 6వ స్థానంలో శుక్ర బుధులు ఉన్నారు, 7వ స్థానంలో రవి కుజులు ఉన్నారు. ఇక్కడ మార్పు ఏంటంటే శుక్రుడు వచ్చేసి 19వ తారీఖు 7వ స్థానంలోకి వెళ్తున్నాడు, బుధుడు వచ్చేసి 9వ స్థానం 7వ స్థానంలోకి వెళ్తున్నాడు. ఇక రవి 15వ తారీఖు 8వ స్థానంలోకి వెళ్తున్నాడు. శని 9వ స్థానంలో సంచరిస్తున్నాడు, 10వ స్థానంలో రాహు, 11వ స్థానంలో బృహస్పతి ఉన్నారు. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా మిథున రాశి వారికి దాదాపుగా ఈ మాసం కూడా అనుకూలంగానే ఉందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాష్ట్రాధిపతి 6వ స్థానంలో ఉన్నాడు. కొంత ఈ వార 10వ తారీఖు వరకు కూడా కొంత చికాకులు ఉండొచ్చు, మానసిక ఒత్తిడి ఉండొచ్చు, ఏ పనైనా కూడా కొంత ఆలస్యం కావచ్చు. కానీ 9వ తారీఖు తర్వాత పూర్తి మారుతుంది, అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఇక దాంతోపాటు ఏ పనైనా కూడా ఆలోచన శక్తితో వీళ్ళు ముందుకు వెళ్తారు. సమస్యలనున్నా కూడా పరిష్కారం దిశగానే ఆలోచిస్తారు. ఆరోగ్యపరంగా అలాగే మానసిక పరంగా కూడా మంచి దృఢంగా ఉంటారు. ఆర్థికపరమైన అభివృద్ధి కూడా బాగుంటుంది. సమస్యలనున్నా కూడా ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. ఇక కుటుంబంలో దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సానుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం కానీ శుభకార్యాల్లో పాల్గొనడం కానీ జరుగుతుంది. ఇక 15వ తారీఖు తర్వాత కొంత దగ్గరి బంధువులకు అనారోగ్యము, దుర్వార్తా శ్రవణాలు కలిగే అవకాశం అధికంగా సూచిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో కూడా చికాకులు తలెత్తే అవకాశం అధికంగా ఈ 15వ తారీఖు తర్వాత మనకు సూచిస్తుంది. ఇక స్థిరాస్తులు కానీ ఉద్యోగపరంగా కానీ చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు 7వ స్థానంలోకి వస్తున్నాడు 10వ తారీఖు తర్వాత. ఇది చాలా అనుకూలమైంది. మీరు ఒకవేళ గృహాలు కట్టుకోవాలన్నా లేకపోతే వాహనాలు కొనాలన్నా 10వ తారీఖు తర్వాత తీసుకున్నట్టయితే అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఆ పని సక్రమంగా సజావుగా సులభంగా ముందుకు వెళ్తుంది. సమస్యలనున్నా కూడా పరిష్కారమై ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇక విద్యార్థులకు కూడా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. పంచమాధిపతి శుక్రుడు 6 నుంచి 7వ స్థానంలోకి 18వ తారీఖు తర్వాత వెళ్తున్నాడు. కాబట్టి ఈ లోపల మాత్రం కొన్ని రకాల చికాకులు ఉంటాయి. విద్యార్థులకు కొన్ని రకాల ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. విద్యాందు కొన్ని రకాల సమస్యలు, మీరు ఊహించిన ఫలితాలు రాకపోవడం ఇవి జరిగే అవకాశం ఉంది. కానీ ఉత్తరార్ధం మాత్రం మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు దొరకడం, మంచి పేరు రావడం, అలాగే విద్యార్థులు ర్యాంకర్స్గా కూడా నిలవడం అయితే జరిగే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే రుణాబాధ కూడా కొంతవరకు ఉండే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. కొంత రుణాల విషయంలో అప్రమత్తంగా ఉండండి. అనవసరమైన వాటి విషయాల్లో వెళ్లకుండా భార్యాభర్తల మధ్య సానుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తుల కొనుగోలు చేయడం ఇవన్నీ చేసే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా అష్టమ రవి సంచారం అనేది ఉంటుంది కాబట్టి కొంత ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉత్తరార్ధంలో ఉంటాయి. పూర్వార్ధంలో మాత్రం పెద్దగా ఆరోగ్య సమస్యలు ఉండకపోవచ్చు. చిన్న చిన్న సమస్యలున్న వాటి పరిష్కారం అయితే. కానీ అష్టమ రవి సంచారం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం, లేదంటే బ్లడ్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో 15 తర్వాత కొంత జాగ్రత్త వహించండి. ప్రస్తుతం అయితే ఆరోగ్య సమస్యలు అయితే ఇబ్బంది పెట్టకపోవచ్చు. 15వ తారీఖు తర్వాత చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆ విషయంలో కొంత జాగ్రత్త పడండి. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలా కుటుంబంతో కలిసి శుభకార్యాల్లో పాల్గొనడం, దూర ప్రాంత ప్రయాణాలు చేయడం చేస్తారు. విదేశాలలో ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి మంచి సమయంగా చెప్పుకోవచ్చు. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఇక దాంతోపాటు వీసా, పాస్పోర్ట్ పనులున్నా కూడా అవి కూడా శీఘ్రంగా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఉద్యోగంలో కూడా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు, కొత్త ఉద్యోగాలు కావాలనుకునే వాళ్ళకు మంచి సమయంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగపరంగా మంచి ఆర్థిక అభివృద్ధి కూడా బాగుంటుంది. మీ ధన ఆర్థికంగా స్థిరత్వం పొందడానికి ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఊహించని ధనలాభాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు
7వ స్థానంలోకి వస్తున్నాడు. 6, 7 స్థానాల్లో సంచరిస్తుంది కాబట్టి ఇక్కడ రుణాల వల్ల కానీ, లేదంటే కుటుంబపరమైన ఖర్చుల వల్ల కానీ, విహారయాత్రల వల్ల కానీ, విలాసవంతమైన వస్తువుల వల్ల కానీ అధిక ధన వ్యయం అయ్యే అవకాశం మనకు సూచిస్తుంది. రాజకీయ నాయకులకైతే మంచి సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. ఇక వ్యాపారవేత్తలకు కూడా అద్భుతంగా ఉంటుంది. మరి ఈ మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకోండి. అలాగే ఉత్తరార్ధంలో ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి. ఈ మాసమంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే 15వ తారీఖు తర్వాత గోధుమలు దానం ఇవ్వండి. గోధుమలు దానం ఇస్తే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే బొబ్బర్లు కూడా దానం ఇవ్వండి. దానివల్ల కూడా కొంత శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మిథున రాశి యొక్క 2024 మాస ఫలితాలు.